అందరికీ మరణాత దేవుని యొక్క కృపను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశానికి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, వినతులు, కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం. నాయనా, కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి. నాయనా, నూతన సంవత్సరంలో మరి మేము ఉన్నాము కాబట్టి నూతన సంవత్సరపు దీవెన, నూతన సంవత్సరపు తోడు, నూతన సంవత్సరపు సిద్ధపాటు, నూతన సంవత్సరపు ఆశీర్వాదము మీరే మాకు అందించి మీరే మాతో మాట్లాడమని వాక్యనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, కాపుదల, భద్రత, స్వస్థత, రక్షణ, రాకడ ధన్యతలు, శుభాలు, జయాలు, ప్రభు యొక్క కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యములు ప్రభు మన పట్ల ప్రభు జరిగించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గనక యోసేపు గారి యొక్క చరిత్ర బైబిల్ గ్రంథంలో బహు విశిష్టత కలిగినది, బహు ప్రాధాన్యత కలిగినది, బహు మిక్కిలి విశ్వాసం కలిగిన మరి బ్రతుకుగా మనం యోసేపు గారి యొక్క జీవితాన్ని మనం చూడగలుగుతున్నాం. యోసేపు అనగా అర్థం ఏంటనేసి దేవుని చేత పెరగబడినవాడు, దేవుని చేత ఎదగబడినవారు, దేవుని సహాయము చేత ఫలింపులోనికి వచ్చినవారు అని అర్థం. అనగా దేవుని చేత జోడింపబడింది, దేవుని చేత ఫలింపబడింది, దేవుని చేత వృద్ధిలోనికి వచ్చుట అని అర్థం. యోసేపు గారి యొక్క జీవితంలో దీవెన ఎంత ఎక్కువగా అయితే ఉన్నదో యోసేపు గారి యొక్క జీవితంలో శ్రమానుభవం కూడా అంతే ఎక్కువగా ఉంది. యోసేపు గారు ఎక్కడ ఉన్నా సరే ఫలింపు, యోసేపు గారి యొక్క జీవితంలో ఎక్కడ చూసినా సరే ఆశీర్వాదము, మేలు, ఉపకారాలు కనబడతాయి. అలాగున్నే అపకారాలు తొలగటం, అపజయాలు తొలగటం, ఒంటరితనాలు తొలగటం అనేది మనం చూడగలుగుతున్నాం. యోసేపు గారి యొక్క జీవితంలో జాగ్రత్తగా గమనిస్తే కనుక యోసేపు గారు యాకోబు గారికి, రాహేలు గారికి పుట్టిన కుమారులు. ఈ యొక్క కుమారుడు వృద్ధాప్యంలో పుట్టాడు కాబట్టి వృద్ధాప్యంలో పుట్టబడిన కుమారుడి మీద యాకోబు గారికి ఎక్కువ మిక్కిలి ప్రేమ ఉన్నది కాబట్టి ఆ మిక్కిలి ప్రేమ యోసేపు గారికి శ్రమను తీసుకొని వచ్చింది. యోసేపు గారి యొక్క జీవితంలో ఒంటరితనాన్ని తీసుకొని వచ్చింది. యోసేపు గారి యొక్క జీవితంలో ఇంటికి దూరం అవ్వాల్సి వచ్చింది. యోసేపు గారి యొక్క జీవితంలో చావు గోతులో నుంచి బయటికి వచ్చే పరిస్థితులు వచ్చాయి. జాగ్రత్తగా వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక యోసేపు గారు గర్భంలో ఉండేటప్పుడు యోసేపు గారి తల్లి అయిన రాహేలు గారు దేవుని మీద ఆనుకున్నది కాబట్టి దేవుడే నాకు నిందను తొలగించటానికి, అవమానమును తొలగించటానికి నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు అని చెప్పి యోసేపు గారికి పేరు పెట్టింది ఆ యొక్క తల్లే. తల్లిని నింద నుంచి తప్పించారు గర్భములో ఉండగా, తల్లిని అవమానము నుంచి, తల్లిని ప్రతికూల పరిస్థితులే కలిగిన మాటల నుంచి తప్పించగలిగిన, మరి గర్భంలో ఉండి తల్లికి దీవెనగా ఉన్నవారు ఎవరనిసరంటే యోసేపు గారు. యోసేపు గారు తల్లి యొక్క కార్యమును జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక రాహేలమ్మ గారు కూడా జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో నిందలు పొందారు. ఎన్ని నిందల్లో, ఎన్నో అవమానాల్లో, ఎంతో అపఖ్యాతుల్లో దేవుడు ద్వారా దేవుని మీద ఆనుకుంటే పుట్టిన కుమారుడు ఎవరు అనగా ఈ యొక్క యోసేపు గారు. అందుకనే ఈ యొక్క రాహేలు గారు కుమారునికి పెట్టిన పేరు యోసేపు.
ఈ యొక్క వృద్ధాప్యంలో యాకోబు గారు ఉండేటప్పుడు, బహు మిక్కిలి మరి వృద్ధ స్థితిలో ఉండేటప్పుడు, ఈ యొక్క బలహీనమైన శరీరము బలహీనమైన స్థితిలో ఉండేటప్పుడు ఈ యొక్క యాకోబు గారికి పుట్టిన కుమారుడు ఈ యొక్క యోసేపు గారు. అందుకనే యోసేపు గారికి పుట్టిన 13 మంది పిల్లల్లోనూ కూడా 12 మంది ఏమో కుమారులు, ఒక కుమార్తె. ఈ 13 మంది బిడ్డల్లోనూ కూడా ఆయన ఎక్కువగా ప్రేమించింది, ఆయన ఎక్కువగా మిక్కిలి ప్రేమతో ఆయన ప్రేమించింది ఎవరనిసనంటే ఈ యొక్క యోసేపు గారు. అందుకనే దేవుని యొక్క వాక్య ప్రకారం జాగ్రత్తగా గమనిస్తే గనక కుమారులందరికంటే ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తే గనక యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కాబట్టి తమ కుమారులందరికంటే ఎక్కువ అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టించెను. చూడండి, తండ్రి ప్రేమ ఒక విచిత్రమైన అంగీని యోసేపు గారికి అందించింది. తల్లి ప్రేమ దేవుని మీద ఆనుకోవాలని, దేవుని మీద ఆనుకున్నానని, దేవుని మీద ఆధారపడిన స్థితి కాబట్టి, దేవుడే ఇచ్చాడు కాబట్టి ఆ కుమారునికి తల్లేమో పేరు పెట్టారు. వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడని చెప్పి మిక్కిలి ప్రేమ కలిగి, ఎక్కువ ప్రేమ కలిగి యాకోబు గారు యోసేపు గారికి ఒక విచిత్రపు విలువ కలిగిన అంగీని కుట్టి ఆయనకు ఇచ్చినట్లుగా మన వాక్యం ద్వారా చూడగలుగుతున్నాం. తల్లి ప్రేమ ఉంది, తండ్రి ప్రేమ ఉంది. ఈ ప్రేమ సొంత సహోదరులైనటువంటి మిగిలిన వారందరికీ కూడా ఏమి తీసుకొని వచ్చిందంటే అసూయను తీసుకొని వచ్చింది, కక్షను తీసుకొని వచ్చింది. తల్లిదండ్రుల ప్రేమను కూడా భరించని రక్త సంబంధులు యోసేపు గారి దగ్గర ఉన్నవారు తల్లిదండ్రుల యొక్క ప్రేమ, తల్లిదండ్రుల యొక్క ఆదరణ, తల్లిదండ్రుల యొక్క మరి ఉన్నతమైన స్థితి, దయా కనికరము యోసేపు గారి మీద ఉన్నది కాబట్టే యోసేపు గారి యొక్క భక్తి జీవితం యాకోబు గారి వంటి భక్తి జీవితం కాబట్టే ఈయన కూడా ఒక రోజు ఆ సహోదరుల దగ్గరికి వచ్చి, నేను కల కన్నాను, ఆ కలలో మీ పనులన్నీ కూడా నాకు మొక్కాయి, నేనొక్క పనే నిలబడింది అని చెప్పేటప్పటికి అన్నలందరూ కూడా యోసేపు మీద ఏం పెంచుకున్నారంటే కక్షను పెంచుకున్నారు, రాక్షసత్వాన్ని పెంచుకున్నారు. ఇంకా వాక్యంలో జాగ్రత్తగా గమనిస్తే గనక 37 అధ్యాయం 8, 9, 10 వచనాలు చూస్తే గనక ఒకానొక సమయంలో యాకోబు గారు కూడా మేము నీకు సాష్టాంగ పడటమా అని చెప్పి తండ్రి ఎన్నికలో లేనివాడిగా ఉన్నవారు యోసేపు గారు. చూడండి, దేవుని యొక్క కార్యంను బట్టి జాగ్రత్తగా గమనిస్తే గనక బాల్యస్థితి నుంచి యవన ప్రారంభ దశ వరకు కూడా తల్లిదండ్రులు చాలా బాధ్యతగా ప్రేమగా చూస్తారు. బాల్యము కాలంలో ఉన్న ప్రేమ యవన స్థితిలోనికి వచ్చేటప్పటికి కాస్త మరి తగినట్లుగా కనబడుతుంది. ఎందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యోసేపు గారు యవన స్థితిలో ఉండేటప్పుడు దర్శన ప్రత్యక్షత కలిగిన వారు, కళల ప్రత్యక్షత కలిగిన వారు, దేవుని సన్నిధి యందు యథార్థత కలిగిన వారు, దేవుని సన్నిధి యందు పరిశుద్ధత కలిగిన వారు, దేవుని సన్నిధి యందు అలసత్వము ఆలస్యము లేక ఆసక్తి కలిగిన వారు యోసేపు గారు. యోసేపు గారికి ప్రభు ఏమి చూపించినా, ఏమి చేయించినా, ఎక్కడికి నడిపించినా అది దీవెనగానే మలిచాడు, కానీ శ్రమను కూడా ఆశీర్వాదంగానే దేవుడు యోసేపు గారి విషయంలో మలిచారు. దేవుని యొక్క వాక్య ప్రకారం జాగ్రత్తగా గమనించినట్లయితే గనక అన్నలకు ఆహారము తీసుకొస్తున్న యోసేపు మీద అన్నము తినవలసిన ఈ యొక్క అన్నలు యోసేపు మీద అసూయను పెంచుకున్నారు, ద్వేషాన్ని పెంచుకున్నారు,
మాకంటే చిన్నవాడివి కదా, మా తర్వాత పుట్టినవాడు కదా, మేము నీకు సాష్టాంగ పట్టమేంటి? నీ ఎదుట మేము బలహీనులుగా ఉండటమేంటి? నీవు మాకు అవసరం తీర్చడం ఏంటి? అసలు నువ్వు మా ఎదురుగుండా ఉండద్దు. మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో కూడా మనం ప్రేమించిన వారే, మనం పెట్టిన వారే, మన చేత పోషింపబడిన వారు, మన చేత పెంచబడిన వారు, మన చేత నడిపింపబడిన వారు, మన చేత ఆదరింపబడిన వారు మనల్ని కూడా ఏం చేస్తారంటే బలహీనంగా చూస్తారు, బలహీనమైన మాటలు మాట్లాడుతారు, బలహీనమైన కపటపు అసూయ స్వభావముతో మన మీద కక్ష సాధింపు మాటలు, కక్ష సాధింపు పనులు, కక్ష సాధింపు స్థితిని కొనసాగిస్తారు. యోసేపు గారి యొక్క జీవితంలో కూడా నువ్వు మా కళ్ళెదుట కనబడద్దు, నువ్వు మా కళ్ళెదుట ఉండొద్దు, నీవు మా కళ్ళెదుట ఉండకుండా నిన్ను చంపేస్తామని చెప్పి చావు గోతులో చావుకు సిద్ధంగా ఉన్నటువంటి ఆ క్లిష్ట పరిస్థితుల్లో బెన్యామీను వంటి వారు వచ్చి ఏం చేశారంటే ఒక మాట అంటే ఆ గోతులో వేసి వెళ్ళిపోయారు. తండ్రిని మోసం చేశారు. యాకోబు గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు ప్రేమించిన కుమారుడు ఇలా ఒక క్రూర మృగము వచ్చి చంపుకుని వెళ్ళిపోయిందని చెప్పి ఆ యొక్క నిలువుటంగికి, విచిత్రపు అంగీకి రక్తము పూసి కపటపు బ్రతుకు, మోసపు బ్రతుకు వస్త్రానికి వారి బుద్ధి రక్తాపరాధపు సూచనగా తండ్రి దగ్గరికి వెళ్ళి యాకోబుని సొంత కుమారులే మోసం చేస్తున్నారు. ఒకప్పుడు యాకోబు కూడా ఇస్సాకు గారిని మోసం చేశాడు. ఒకప్పుడు యాకోబు గారు కూడా ఇస్సాకు గారిని బలహీనపరిచారు. తండ్రి స్థానానికి తగ్గించి మోసము చేసి కపటముగా బ్రతికాడైనా ఏమి విత్తుతామో అదే కోస్తాం. 2026వ సంవత్సరములో ప్రభువా 2025లో ఏ అపరాధములు మేము చేశాము, ఏ పాపములు మేము చేశాము, ఏ అతిక్రమములు మేము చేశాము, అవేమి కూడా మమ్మల్ని దాటకుండా, అవేమి కూడా మా దగ్గరికి దరి చేరకుండా, అవేమి మమ్మ మీద దాడి చేయకుండా ఉండటానికి నీ కృపణీయనైనా అని చెప్పి ప్రభు దగ్గర మనమేం చేయాలని అంటే దేవుని సహాయాన్ని పొందవలసిన వారమై ఉన్నాం. యోసేపు గారి యొక్క జీవితంలో కూడా జాగ్రత్తగా గమనిస్తే గనక యోసేపు గారి యొక్క జీవితము గోతుల్లోనే ఉండేటప్పుడు మిద్యానీయులైన వర్తకులు ఆ గుంటలో నుంచి యోసేపుని పైకి లేపి 20 తులముల వెండికి ఇష్మాయేలు యొక్క జాతికి అప్పగించారు. ఫరో దగ్గరికి వెళ్ళారు. చూడండి, ఇక్కడైతే మనిషి బుద్ధి ఏమో సావుగోతు వైపు నడిపిస్తుంది, దేవుని బుద్ధి రాజా కోట వైపు నడిపిస్తుంది. మనిషి నైజము సావుగోతు నుంచి సావుగోతుని వైపు నడిపిస్తుంది. కానీ దేవుని ఆలోచన, దేవుని తలంపు, దేవుని యొక్క కృప, దేవుని ఏర్పాటు, దేవుని కనికరం ఎక్కడికి నడిపించిందని అంటే ఫరో రాజు గృహానికి నడిపించింది. మన వాక్యంలో చాలాసార్లు చదువుకుంటాం, కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు అన్నింటిలోనూ నమ్మకంగా ఉంటాడు, కొంచెంలో అపనమ్మకంగా ఉన్నవాడు అన్నింటిలోనూ కూడా అపనమ్మకంగా ఉంటాడనేసి. యోసేపు గారు రాజు ఇంటికి వెళ్ళారు. ఆ చిన్న స్థితిలో దేవుడు యొక్క కృపను బట్టి రాజా సంరక్ష సేనాధిపతి అయినటువంటి ఆ పుతీఫరు నొక ఐగుప్తుడి ఇంట తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు. శ్రమలో, భక్తిలో, విశ్వాసంలో మనం నమ్మకంగా ఉన్నామా? సావుగోతులో ఉన్నా సరే యోసేపు గారు నమ్మకంగా ఉన్నారు. చావు సిద్ధముగా ఉన్నా సరే యోసేపు గారు దేవుడిని విడిచిపెట్టలేదు. దేవుడు నమ్మదగిన వాడు. శ్రమ వచ్చినా, అక్కరొచ్చినా, మరణం వచ్చినా, బాధ వచ్చినా, ఒంటరితనం వచ్చినా యోసేపు గారు ఎలాగున్నారని అంటే నమ్మకముగా దేవుని మీద ఆధారపడ్డారు. దేవుని నమ్ముకునుట
మనందరికీ దీవెన, మనందరికీ ఆశీర్వాదం. కాబట్టి యోసేపు గారు ఆ శ్రమ కాలంలో కూడా నమ్మకమైన విశ్వాస జీవిగా ఉన్నారు. కాబట్టి ఈ విశ్వాసం యోసేపు గారిని ఎక్కడికి నడిపించింది అనేసినంటే రాజు కోటకు నడిపించింది. అమ్మా, రాజు కోటకు నడిపించుట దేవుని చిత్తము, ఆశీర్వదించుట దేవుని ఇష్టము, ఆశీర్వాదము పొందుట మన చిత్తము కదా. ఆశీర్వదించే దేవుని దగ్గర ఆశీర్వాదం పొందటానికి మనం సిద్ధపడే బుద్ధిగా ఈ సంవత్సరం మనం ఉన్నామా? ఈ సంవత్సరం మనం విశ్వాస జీవితాన్ని మనం సంపాదించుకోగలుగుతున్నామా? ఈ సంవత్సరం మనం కీడుని విడిచిపెట్టి కీడు చేసే బుద్ధిని, కీడు కలిగించే బుద్ధిని, కీడుని చేర్చుకునే బుద్ధిని మనం విడిచిపెట్టి దేవుని దగ్గర దైవాత్మ సంబంధమైన విశ్వాసముతో, దేవుని లక్షణములతో, దేవుని యొక్క ఆత్మ ఫలములతో, దేవుని యొక్క ఆత్మ వరములతో మనం ఉండగలుగుతున్నామా? మనకు మనమే గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు ఆశీర్వాద పుస్తకానికి తీసుకుని వెళ్ళాడో, ఆశీర్వదించే స్థలం వైపు దేవుడు నడిపిస్తున్నాడు, ఆ స్థలములో సైతాను ఏం చేసిందంటే ఒక అపవాది పాత్రగా ఆ యొక్క భార్యను అక్కడ ఉంచింది, యజమాని భార్యను. అతని యజమాని భార్య యోసేపు గారు రూపవంతుడని తెలిసి, సుందరవతుడని తెలిసి, అటువంటి యోసేపు గారు పైకి సుందరుడుగా ఉన్నాడు, రూపవంతుడిగా ఉన్నాడు. ఆయన స్వభావం పరిశుద్ధంగా ఉన్నది కాబట్టే, ఆయన పరిశుద్ధతలో ఉన్నవాడు కాబట్టే, పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్నాడు కాబట్టే పాపము అంటనియ్యదన్నట్టు దేవుడు యోసేపు గారిని ఎక్కడ ఉంచాడని అంటే ఆశీర్వదించే స్థలం వైపు ఉంచాడు. ఆశీర్వదించిన స్థలంలో సైతాను కూడా అపవాది కార్యమును ప్రారంభించింది. అపవాది కార్యము ఫలించలేదు కాబట్టి ఆయన ఎలాగైనా సరే కించపరచాలని అనుకొని చెరసాలలో వేయించేసింది. యజమాని యొక్క భార్య మాట వినలేదని చెప్పి, యజమాని భార్యతో యోసేపు గారు సైనించలేదని చెప్పి, యోసేపు గారి మీద నిందొచ్చి, అవమానం వచ్చి, అపఖ్యాతి వచ్చి చెరసాలలో యోసేపు గారిని ఉంచితే దేవుడు మరలా కళ దర్శనము ద్వారా, కళ ప్రత్యక్షత ద్వారా మరలా యోసేపు గారిని దేవుడు చెరసాల నుంచి విడిపించాడు. ఆ ప్రాంతంలో రాజుకు వచ్చిన కళను ఎవరు చెప్పలేకపోయారు. రాజు యొక్క కళ భావమును ఎవరు వివరించలేకపోయారు. అయ్యా, నాకు ఒక కళ వచ్చింది, 7 ఆవులు బాగున్నాయి, 7 ఆవులు పుష్టిగా ఆరోగ్యంగా ఉన్నాయి. కానీ 7 ఆవులు ఎలాగున్నాయంటే సిక్కిపోయి వికారమైన పీనగల వలె కరువు కలిగిన స్థితిలో 7 ఆవులు పైకి వచ్చాయి. ఈ 7 ఆవుల భావము, ఆ 7 ఆవుల భావము చెప్పేవారు లేరు అనిసనంటే ఆ చెరసాలలో ఉన్న యోసేపు గారు చెప్పారు కలభావం, అయ్యా 7 ఆవులు 7 సంవత్సరాలు మీ రాజ్యం బాగుంటుంది, 7 సంవత్సరాల తర్వాత మరొక 7 సంవత్సరాలు కరువు వస్తుంది, కాటకం వస్తుంది, కనుక మీరేం చేస్తారని అంటే ఆహారాన్ని సిద్ధపరచుకోండి అని చెప్పి. చూడండి, ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందే. ఒక్కసారి మనం నెమరు వేసుకుందారి దేవుని వాక్యాన్ని. యోసేపు గారు ఫలించడి కొమ్మ, యోసేపు గారు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. మనము దేవుడు ఫలింపు కలిగిన జీవితం కలిగిన దేవుని యొక్క అంతరంగం వైపు మనం నడుస్తున్నామా, ఫలింపు లేని లోకము వైపు నడుస్తున్నామా? దేవుడు యోహాను పత్రిక, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే గనుక, నా యందు నిలిచుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపుదలాగనే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. యోసేపు గారు చావుగోతులో ఉన్నా సరే దేవుని దగ్గరే నాటబడ్డారు. తల్లిదండ్రులు తృణీకరించిన, అన్నదమ్ములు ద్వేషించిన, తను పెరిగిన కుటుంబానికి దూరమైనా సరే యోసేపు గారు దేవుని అంటిపట్టుకునే ఉన్నారు, దేవుని ఆనుకొని ఉన్నారు.
దేవుని చేత అంట కట్టబడి ఉన్నారు. రాహేలు గారు ఏ ఉద్దేశం చేత అయితే దేవుడి చేత ఆనుకొని ఉన్నాననేసి ఆదికాండం 30:4 యెహోవా నాకొక మరి ఒక కుమారుని నాకు దయచేసిన అనుకొని ఏం చేసింది ఆవిడ? యోసేపు అని పేరు పెట్టింది. ఈ యొక్క అంతరంగపు భక్తి యోసేపు గారిని ఎటువైపు నడిపించిందంటే దీవెన వైపు నడిపించింది, ఆశీర్వాదం వైపు నడిపించింది. దేవుడు అంటున్న మాటే, మీరు తీగలు కాబట్టి ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతటా తానే ఎలాగ ఫలించునో అలాగే మీరును నా యందు ఫలించడి వారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు తోడులో పొదగబడిన వాడు, దేవుని తోడుగా ఉన్నవాడు, దేవుని తోడును ఆనుకున్నవారు యోసేపు గారు దేవుని తోడుతో అంగీకారముతో ఉన్నవారు యోసేపు గారు. దేవుని తోడు ద్వారా ఎదగబడిన వారు, దేవుని తోడు ద్వారా పెరగబడిన వారు, దేవుని తోడు ద్వారా ఫలింపబడిన వారు, దేవుని తోడు ద్వారా శ్రమను జయించిన వారు యోసేపు గారు. శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, కరువులో ఉన్నా, అందరూ తృణీకరించినా, ఎవరు తృణీకరించినా, ఎవరు చేర్చుకోకపోయినా, అందరిలో బలహీనంగా ఉన్నా, ఎవరు తెలియకపోయినా దేవుడు తోడు ఐగుప్తు దేశంలో గొప్ప మార్పును యోసేపు గారికి అందిస్తుంది. దేవుడు నోట మాటను నెరవేర్చేవాడు. ఆయన అబద్ధమాడటానికి నరపుత్రుడు కాదు కదా. దేవుడైన వాడు అబద్ధమాడటానికి నరపుత్రుడు కాదు కదా. యోసేపు గారు ఎక్కడున్నా సరే దేవుని తోడు ఉన్నది కాబట్టి దేవుని తోడును బట్టి యోసేపు గారు వర్ధిల్లుతున్నారు. ఆదికాండం 39 చూస్తే గనక 39:2 యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనక అతడు వర్ధిల్లుచు. యెహోవా తోడు, దేవుని తోడు ఎవరికుందట? యోసేపు గారికి. మనకెవరు తోడుంది? మొబైల్ తోడు. మనకెవరు తోడుంది? మంచం తోడు. మనకెవరు తోడుంది? టీవీ తోడు. మనకెవరు తోడుంది? మేకప్ తోడు. మనకెవరు తోడుంది? సోకు తోడు. కానీ యోసేపు గారికి ఉన్న తోడు ఎవరనిసరంటే, ఉన్న సహవాసి ఎవరంటే, ఉన్న బంధము ఎవరనిసరంటే దేవుడే. దేవుడైన యెహోవాయే స్వయముగా యోసేపు గారికి తోడుగా ఉన్నారు కాబట్టి యోసేపు గారిని సావుగోతు నుంచి తప్పించారు. రాజు ఇంట చేర్చారు. రాజు ఇంట నమ్మకంగా ఉన్నాడు కాబట్టి యోసేపు గారి జీవితాన్ని గమనిస్తే గనక యోసేపు గారు ఎలా వర్ధిల్లారనిసరంటే ఆ దేశానికి అన్నం పెట్టేవాడిగా, ఆ దేశంలో ఉన్న కీడు రాకుండాని వాడిగా, సహోదరులకు తృణీకరించిన వారికి కూడా ఆహారం పెట్టేవారిగా, చుట్టుపక్కల దేశాల వారికి అన్నం అందించేవారిగా, ఆకలి దప్పికలు కొట్టివేసేవాడిగా దేవుడు యోసేపు గారిని ఫలింపులోనికి తీసుకుని వచ్చారు. మనకి దేవుని తోడుంటే మనం ఎవరికి కష్టంగా ఉండం. దేవుని తోడుంటే మనం ఎవరికి కష్టంగా ఉండవు, ఎవరికి భారంగా ఉండవు. ఎవరి దగ్గర కూడా మనం భారంగా ఉండటానికి నిర్ణయించుకో. మనం ఎవరికి భారంగా ఉన్నాం? దేవుడి తోడుంటే కనుక యోసేపు గారు ఎక్కడ ఉన్నా సరే యోసేపు గారిని పోషించింది, యోసేపు గారిని ప్రేమించింది, యోసేపు గారిని ఆదరించింది, యోసేపు గారిని చావుగొత్తిని తప్పించింది, యోసేపు గారిని ఉన్నతమైన స్థానము వైపు నడిపించింది దేవుని యొక్క తోడు. 2026వ సంవత్సరంలో మనం ఎవరి తోడును కోరుకుంటున్నాం? 2026వ సంవత్సరం ఏ సమయానికి, ఏ సమయానుకూలంగా ఎవరి తోడును మనం కోరుకుంటున్నాం? అన్ని సమయాల్లో కూడా మనకు తోడుండవలసింది. అన్ని సమయాల్లోనూ కూడా, అందరిలోనూ కూడా మనకు తోడుండవలసింది దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క సహకారము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, ఎక్కడ బానిసగా ఉన్నా సరే, ఎంతమంది వ్యతిరేకంగా మారినా సరే, ఇంటికి దూరమైనా సరే, అన్నదమ్ములు శత్రువుగా చూసినా సరే,
తండ్రికి దూరమైనా సరే, దేశము కాని దేశములో ఒంటరి వాడైనా సరే, భాష రాని ప్రాంతంలో బానిసైనా సరే, యోసేపు గారికి ఫలింపు ఇచ్చింది దేవుని తోడు. యోసేపు గారికి ఫలింపులోనికి నడిపించింది దేవుని తోడు. ప్రేమకు దూరమయ్యాడు, కుటుంబానికి దూరమయ్యాడు, తల్లిదండ్రుల తోడు లేనివాడిగా, రక్త సంబంధులుండి లేనివాడిగా, దేశంలో ఆస్తిపాస్తులుండి బారిసుగా మార్చబడిపోయాడు. కానీ దేవుడు సిగ్గుపడనివ్వలేదు. క్రీస్తు యేసునన్న విశ్వాసము మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడనివ్వదు. క్రీస్తు యేసునన్న విశ్వాసము మనల్ని ఎప్పుడు కూడా అవమానపడనివ్వదు. క్రీస్తు యేసునన్న విశ్వాసము మనల్ని ఎప్పుడు కూడా కరువు పాలు కానివ్వదు. క్రీస్తు యేసునన్న విశ్వాసము మనల్ని ఎప్పుడు కూడా వస్త్రహీనత పాలు కానివ్వదు. క్రీస్తు యేసునందు విశ్వాసము మనల్ని ఎప్పుడు కూడా నా గిన్నె నిండి పొర్లుచున్నదన్నట్టు దేవుడు శత్రులు ఎదుట మనకి గొప్ప భాగ్యమును, గొప్ప విందును అందించేవాడై ఉన్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభు రాయించిన మాటను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తే గనుక, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే, ఇప్పుడు గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడెను. నరకబడిన చెట్టు వ్యర్థము కాబట్టి ఆ వ్యర్థమైన చెట్టును భూమి మీద ఉంచడం భూమికి కూడా భారము కాబట్టి, భారమైన దాన్ని బూడిద చేసే స్థితి దేవుడు ప్రణాళిక. మనం ఎవరికి భారంగా ఉన్నాం? మన బ్రతుకులో మనం ఎవరికి భారంగా ఉండటానికి సిద్ధపడుతున్నాం? మన బ్రతుకు, మన బుద్ధి, మన పనులు, మన క్రియలు, మన చేష్టలు, మన నడక, మన పడక, మన ఆలోచనలు, మన ప్రయాణాలు, మన పనిపాట్లు ఎంతమందికి భారముగా ఉన్నాయి? ఎంతమందిని బలహీనపరిచేవి, ఎంతమందిని ప్రతికూలము వైపు నడిపించేవి? కానీ దేవుడు ఎంతమంది యోసేపును అనగదొరుకుతారన్నా సరే, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం యోసేపు గారి మీద ఉంది కాబట్టి అంతకంతకు దేవుడు వృద్ధినిచ్చాడు, అభివృద్ధినిచ్చాడు, సమృద్ధినిచ్చాడు. తన ప్రేమ యొక్క కార్యక్రమను దేవుడు విశాలపరిచాడు యోసేపు గారి ద్వారా. ధనబలముతోను ఘనమైన కార్యములు జరిగించారు దేవుడు యోసేపు గారు. ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ. ఈ ఓట ఎవరు అనిసరంటే, జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుని ఓట నాటబడిన మొక్కవలే యోసేపు గారి యొక్క జీవితం దేవుని చేత నాటబడింది. దేవుని యొక్క జీవము యోసేపులో దాడి చేస్తున్న నిర్జీవ క్రియలన్నిటికీ అనంతకాల నాశనాన్ని కలిగించింది. అందుకనే మత్తయి సువార్త 7వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు అంటున్న మాట, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలము ఫలించును. మంచి చెట్టు మంచి ఫలమును ఫలిస్తుంది, కాని చెట్టు పనికి మాలిన చెట్టు ఫలము ఫలిస్తుంది. ముండ్ల కంచ కనీసం సరిహద్దుల్లో దుష్టమృగాలు, క్రూర మృగాలు రావడానికైనా సరే కంచెన ఉపయోగపడుతుందేమో. 2026వ సంవత్సరం మనం ఎవరికి ఉపకారంగా ఉన్నాం? ఎవరికి అపకారం చేయకుండా ఉండగలుగుతున్నాం? ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, తండ్రి ఇంట ప్రేమ దూరమైనా దేవుని ప్రేమ తోడుగా ఉంచి రాజు ఇంట అధికారాన్ని ఇచ్చింది. రాజు ఇంట శిక్ష వచ్చినా సరే ఆ శిక్షను కలగా మలిచి కలలో దేవుని విధేయత, విశ్వాస సహితమైన దేవుని యొక్క స్థానాన్ని, దేవుని యొక్క కృపను సిగ్గుపాటు రుజుపరచడానికి యోసేపు గారిని రాజు యొక్క 2వ సింహాసనము దగ్గరికి దేవుడు ఆశీర్వదించాడు. కళతలను తీసుకొని వస్తే దేవుని కళ యోసేపు గారికి
మహిమ కళను తీసుకొని వచ్చింది. మన ఈ 2026 సంవత్సరంలో మనం కంటున్న కళలు కలతలను తీసుకొని వస్తాయా? మహిమ కళలను తీసుకొని వస్తాయా? కళలను తీసుకొచ్చే కలతలను తీసుకొని వచ్చే కళలు కంటున్నామా? మహిమ కళను తీసుకొని వచ్చే యోసేపు వంటి కళలు ఫలింపెడి దేవుని కళలు కంటున్నామా? మనకు మనం సమాధానం చెప్పుకొని సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు యోసేపు గారికి నిందల్లో నీతి సూర్యుడిగా ఉన్నాడు, అవమానాల్లో ఆదరించు తండ్రిగా ఉన్నాడు. ఆయన శిక్ష కాలములో తప్పించు తండ్రిగా ఉన్నాడు. బానిసత్వంలో తన భక్తిని అధికారంగా చేసి దేవుడు సర్వాధికారాన్ని రుజువుపరుచుకున్నాడు. కారణం ఏంటంటే యోసేపు గారు దేవునితో అంటబడిన వారు, దేవుని చేత కట్టబడిన వారు, దేవుని మీద ఆనుకొనిన వారు. యోసేపు వంటిది బైబిల్ మిషను. దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ ఇది. నరుడు బయలుపరిచింది కాదు, నరుని ద్వారా భూమి మీదకి వచ్చింది కాదు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పరలోకంలో నుంచి ఎలాగైతే భూమి మీదకి వచ్చారో, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి గారు భూమి మీదకి ఎలాగైతే వచ్చారో, బైబిల్ మిషన్ కూడా పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన ప్రభు పని చేయటానికి వచ్చిన మిషను బైబిల్ మిషను. ఈ బైబిల్ మిషన్ను దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎటువంటి ప్రతికూలతలు వచ్చినా సరే దేవుడు విశాలపరిచాడు. యోసేపు గారిని ఫలించినట్లుగా బైబిల్ మిషను ఫలించడి కొమ్మ, బైబిల్ మిషను ఫలించడి కొమ్మ. బైబిల్ మిషను దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి నీటి యోరణ ఓటను ఉన్న కొమ్మ, దేవుని ఓటతో నింపబడిన కొమ్మ యొక్క బైబిల్ మిషను అనే కొమ్మ. ఈ బైబిల్ మిషన్ అనే కొమ్మ దేవుడు బయలుపరిచినది యోసేపు గారిని ఎలాగైతే చావు గోతి నుంచి రక్షించి రాజుగా దేవుడు అన్ని దేశాలకు దీవెనగా, కడుపులో ఆకలి తీర్చేవాడిగా, కుటుంబాలను బలపరిచేవాడిగా ఎలాగైతే యోసేపు గారిని నడిపించుకున్నారో, ఈ బైబిల్ మిషన్ కూడా అన్ని కుటుంబాలను కూడా పరలోకపు శక్తితో నింపడానికి దేవుడు బయలుపరుచుకున్న మిషను బైబిల్ మిషను. ధనము రాగల దారులు లేకున్నా సరే బైబిల్ మిషన్ దేవుడే నిలబెట్టాడు. బడులు బోర్డింగులు పనులు లేకపోయినా సరే బైబిల్ మిషన్ దేవుడే నిలబెట్టాడు. నిలువు సమ్ములు పంట భూములు పొలాలు లేకపోయినా సరే బైబిల్ మిషన్ దేవుడు నిలబెట్టాడు. కారణం ఏంటనిసనంటే దేవుడు బయలుపరుచుకున్న మిషను బైబిల్ మిషను. ఇది నరునిది కాదు. సొంత అన్నలే యోసేపుని అన్న అన్న అని పిలిచిన వారే చిన్న చూపు చూశారు. ఈ రోజు బైబిల్ మిషన్ ని అన్న అని పిలిచినే కొన్ని సమస్యలైన వారు బైబిల్ మిషన్ ని బలహీనపరిచే మాటలు, బలహీనపరిచే పనులు, బలహీనపరిచే క్రియలు, బలహీనపరిచే కక్ష సాధింపులు ఎన్నో రాజ్యం చేసినా సరే అంతకంతకు దేవుడు బైబిల్ మిషన్ ని వృద్ధి చేస్తున్నాడు. కారణం ఏంటంటే ఇది దేవునిలో నుండి వచ్చిన మిషను, దేవుని అంతరంగములో పొదగబడి భూమి మీదకి వచ్చిన మిషను బైబిల్ మిషన్. అందుకనే తండ్రి గారి చేత మనోవిత్సరం పాటలు ప్రభువు రాయించిన మాట, బైబిల్ మిషన్ లోనికి వచ్చిన క్షేమములు. వృద్ధాప్యములో యోసేపు గారికి ఎలాగైతే, యాకోబు గారికి ఎలాగైతే, యాకోబు గారికి ఎలాగైతే వృద్ధాప్యంలో యోసేపు గారు పుట్టారో, అబ్రాహాము గారికి వృద్ధాప్యంలో ఇస్సాకు గారు పుట్టారో, అలాగే వృద్ధులైన దైవజనులు దేవదాసు అయ్య గారికి సన్నిధిలో దేవుడిచ్చిన కుమారుడు. పరలోకపు జ్యేష్ఠపు సంఘం ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇది బైబిల్ మిషన్ యొక్క అంతరంగం యొక్క ఆలోచన, పరలోకపు ఆలోచన. దైవజనులు దేవదాసయ్య గారికి దేవుడే అందించిన వర్తమానంలో దేవుడే ఎన్నో మారులు. ఇది బైబిల్ మిషన్ పని, పరలోకపు పని అని మనం పెద్దల ద్వారా ఎన్నోసార్లు విన్నాం. వృద్ధులలో నుంచి ఎలాగైతే ఇస్సాకు వంటి వారు వచ్చారో, వృద్ధులలో నుంచి
దీవెనకరమైన ఫలింపు కలిగిన యోసేపు గారు ఎలాగైతే వచ్చారో, రుద్రుల్లో నుంచి ఆశీర్వాదపుకరంగా పరలోకపు మేఘమైనటువంటి బైబిల్ మిషన్ను దేవుడు బయలుపరుచుకున్న మిషను బైబిల్ మిషను. ఆనాటి కాలంలో దర్శనాలు, ఆనాటి కాలంలో యోసేపు గారు కలలు కంటే సొంత అన్నలు నమ్మలేదు. బైబిల్ మిషన్లో 7 ప్రత్యక్షతలను నమ్మని సమస్యలున్నాయి, నమ్మని సంఘాలున్నాయి. కానీ నీ ముఖమును నాకు కనబడనిమ్ము, నీ స్వరమును నాకు వినబడనిమ్ము అని చెప్పి దేవుడు అన్న మాటను సన్నిధి సారముతో దైవజనులు దేవదాసయ్య గారు దైవ ప్రత్యక్షతలను భూమి మీదకి పరలోకపు పటాలపు సమూహముతో దేవుని ప్రత్యక్షతను సన్నిధిలోనికి తీసుకొని వచ్చి మనకు నేర్పించిన సన్నిధి గురువులు దైవజనులు దేవదాసు అయ్య గారు. ఎన్ని శ్రమలు వచ్చినా యోసేపు గారి యొక్క దీవెన ఆగలేదు. ఎన్ని ప్రతికూలతలు అడ్డులు వచ్చినా సరే బైబిల్ మిషన్ వృద్ధిని ఎవరు ఆపు చేయలేరు. సొంత సహోదరులే బానిసగా మలిచారు. క్రైస్తవ సంఘంలో, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి అనేకమైన సంఘాలు బైబిల్ విషయాన్ని కించపరిచేలాగా, బలహీనపరిచేలాగా ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో అవమానాలు కలుగు చేస్తున్నా సరే బైబిల్ మిషను ఫలించడి కొమ్మ. యోసేపు గారి మీద అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబు గారి సన్నిధి సహవాసపు దీవెన దైవ ప్రత్యక్షతలు ఎలాగైతే ఉన్నవో, పరలోకపు ప్రత్యక్షత, పరలోకపు ముఖ కాంతి, పరలోకపు సన్నిధి కాంతి బైబిల్ మిషన్ మీద ఉన్నది. అందుకనే బైబిల్ మిషను దేవుని యొక్క కను దృష్టి కలిగిన మిషను, దేవుడు చూస్తున్న మిషను. బైబిల్ మిషను దేవుని కను సైగల్లో పెరుగుతున్న మిషను, ముఖ కాంతితో సన్నిధి కాంతితో ప్రకాశింపచేస్తున్న మిషను బైబిల్ మిషను. యోసేపు గారు ఎలాగైతే ఫలింపులోనికి వచ్చారో బైబిల్ మిషన్ కూడా ఫలింపు కలిగిన కొమ్మగా దేవుడు నడిపించుకుంటున్నాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ మిషన్లోనికి వచ్చిన క్షేమములు, బానిస నుంచి రాజరికము వరకు కూడా యోసేపు గారిని దేవుడు నడిపించుకున్నాడు. ఏమీ లేని మిషన్ను మీకు ఏం లేదు అనే స్థాయికి నడిపిస్తున్న దేవుడు నాయకుడుగా ఉన్న మిషను, దేవుడు నడిపిస్తున్న మిషను బైబిల్ మిషను గుంటూరు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యోసేపు గారు దేవుని మీద ఆనుకొని ఫలించారు. బైబిల్ మిషను దేవుని మీద ఆనుకొని ఆధారపడి దేవునిలో ఉంటూ సన్నిధి అనుభవం మీద సన్నిధి సారముతో పెరుగుతున్న మిషను బైబిల్ మిషను. అందుకనే తండ్రి గారి చేత 110వ కీర్తనలో నీవే స్థాపించితివి, నీవే బయలుపరిచావు, నీవే పోషించావు, నీవే నడిపించావు, నీవే కనపరిచావు, నీవే ఫలింపులోనికి తీసుకుని వచ్చావు, నీవే దీవించావు, నీవే తప్పును సరిచేసదవు, నీవే క్రమపరచదు, కొట్ల విప్పెదవు, ధనమిచ్చదవు, ఆత్మతో నింపెదవు, ధరణిలో త్రిప్పెదవు, బలపరిచెదవు, నీవే జయమిచ్చెదవు అన్నట్లు బైబిల్ మిషన్కి ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా సరే దేవుడు ఇన్ని సంవత్సరాలు మనల్ని బైబిల్ మిషన్లో ఉంచాడు. ఇది దేవుని కృప, దేవుని కనికరం. తనకు ఇష్టము కాని జనమును దరికి రానీడన్నాడు దేవుడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యోసేపు గారు ఫలించడి కొమ్మ, ఈనాడు ఫలించడి కొమ్మ బైబిల్ మిషను గుంటూరు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, దేవుడి యొక్క కను దృష్టి ఎక్కడ బైబిల్ మిషన్ గుంటూరు సంఘాలు ఉన్నవో, ఎక్కడ బైబిల్ మిషన్ గుంటూరుకి హెడ్ ఆఫీస్ కలిగిన సంఘాలు, సంఘస్థులు ఉన్నారు, వారందరి ముఖ కాంతి, వారందరి మీద ఎవరి ముఖ కాంతి ఉందంటే దేవుని ముఖ కాంతి, దేవుని సన్నిధి కాంతి ఉన్నది. 2026వ సంవత్సరం ప్రభు మనందరికీ కూడా యోసేపు గారికి ఇచ్చిన ఫలింపు,
యోసేపు గారికి ఇచ్చిన సమృద్ధి, యోసేపు గారికి ఇచ్చిన ఆశీర్వాదం, యోసేపు గారికి ఇచ్చిన భద్రత, క్షేమము, పోషణ, రక్షణ, ఎదుగుదల, పెరుగుదల ప్రభు మనందరికి అందింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొద్దివారము దీవించండి, ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సర్వ సమృద్ధి సహాయ సహకారములను మీరు మాకు అందించండి. మాతో మీరు ఉండండి. నేను ఈ సంవత్సరం అంతయు ప్రతి దినము, ప్రతి క్షణము, అనుక్షణము, ప్రతి క్షణము మీరు మాతో ఉండండి, తోడుగా ఉండండి. మా కష్టకాలంలో చచ్చిన చేప వలె మేము కష్టాలకు కొట్టుకుపోకున్నట్లు, బ్రతికిన చేప ప్రవాహమునికి ఎదురెళ్ళినట్లు నీ దైవశక్తిని బట్టి కష్టములను, నష్టములను, ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్యములను, అపచయములను, నైనా సైతాన్ అపవిత్రత కార్యములను నీకు లోబడి వాటిని అన్నింటినీ జయించగలిగే పరిశుద్ధాత్మ తండ్రి గారి దైవశక్తి, దైవ నడిపింపు, దైవ కాపుదల, దైవ ప్రత్యక్షత, దైవ క్షేమము మీరు మాకు అందించి మీరే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వా దేవుని దీవెన ఆశీర్వాదములు, మేలులు, ఉపకారాలు, తలంపులు, తలాంతులు, ధన్యతలు, శుభాలు, జయాలు ప్రభు మనందరికీ నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.